నియామకాలు చేస్తా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకోవాలి, ఇది తాత్కాలిక మాత్రమే అని చెప్పి వారు సూచన కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా. ఆ రకంగా వారికి ముందే చెప్పి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈరోజు మీరు ఇమీడియట్ గా ఈ రోజే ఈ ప్రభుత్వము ఆ టీజీపీఎస్సీ లో ఉన్నటువంటి గ్రూప్ 1 పరీక్ష పత్రాలను భద్రపరుస్తామని బాధ్యత అని చెప్పి వెంటనే పత్రికా సమావేశాలు పెట్టి మీరు దాన్ని ఎమ్మటే కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తూ ఉంటది. గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు చేయాల్సిందే, మీకు న్యాయం చేయాల్సిందే. తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమకారులకు ఎంతో ఆకాంక్షతో గ్రూప్ 1 జాబ్ వస్తుందని చెప్పి నమ్ముకుంటే ఈ రోజు మీరు చేసిన అన్యాయం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఈ రోజు మీరు చేసిన అన్యాయం వారి నోట్లో బండ్లు కొట్టే విధంగా మీరు వారి చేతికి వచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకొని ముందు పెడతా ఉంటారా? తెలుగు మీద మీరు గొప్ప ప్రేమగా అంటా ఉంటారు, కానీ తెలుగు మీడియం రాసే వాళ్ళ మీద అత్యల్ప మార్పులు ఎందుకు వస్తుంది చెప్పి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారు? ఇంత వివక్ష మీరు ఎందుకు చూపిస్తా ఉన్నారు? తెలంగాణ ఉద్యమకారుల మీద ఎందుకు మీరు వివక్ష చూపిస్తా ఉన్నారు? ఆంధ్రలో మీకు ముద్దెందుకు అయ్యారు అనే విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు ఈ విద్యార్థులని అనుకూలంగా చేసుకొని కొంతమంది గాడిదలతో ర్యాలీ చేసిరు, ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో గెలిచిరు, కానీ ఆ గాడిదలతో ర్యాలీ చేసిన గాడిదలు ఎక్కడ పోయిన రోజు ఈ ఉద్యోగస్తుల పక్షం ఉంటున్నారు, కానీ ఒక్క ఎమ్మెల్సీ కూడా ఒక మాట మాట్లాడలేరు. అదేవిధంగా తీర్మాన మల్లన్న గారు గ్రాడ్యుయేషన్ తెలిసి ఈ రోజు ఆయన ఒక రాగం అందుకొని పక్కకు పోయి మళ్ళీ అవర్గాలు మోసం చేయవలసి ఉన్నారు. ఈ రోజు ఇంతకుముందేమో గ్రాడ్యుయేషన్ మోసం చేసిన తీర్మాన మల్లన్న, ఈ రోజేమో మళ్ళీ బీసీ మోసే విధంగా మరొక కొత్త రకం ఎందుకొని పోతా ఉన్నాడు. ఎందుకు న్యాయం కోసం రావట్లేడు? ఎందుకు ముందు నిలబడట్లేకపోతా ఉన్నారు? నిన్న గ్రూప్ 1 విద్యార్థులు కవిత గారి దగ్గరికి వచ్చి, అక్క మేము ఎక్కడ ధర్నాలు చేసినా మిగతా పార్టీ నాయకులు వచ్చి మేము సరే విధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి. కాబట్టి మేము ఉంటాం, మేము కొట్లాడతాం, అరెస్ట్ అయితే మేమైతాం, ఒకవేళ రిజల్ట్ వస్తే అది కష్టంగా మీకు అనుకూలంగా వచ్చే తర్వాత మేము ఉంటామని చెప్పి మైక్ రాగలేదు. Come on!